నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి రెండో భాగం వినేద్దామండి. మోహన్ ఎప్పట్లా ఆ రోజు పొద్దున్న పెరట్లోకి వస్తూ విచిత్రమైన దృశ్యం చూస్తున్నట్లు నిలబడిపోయాడు. నూతి పళ్ళెం మీద అంట్లు తోముతూ కూని రాగం తీస్తూ కూర్చుని ఉంది విజయ. మోహన్ రాక గమనిస్తూనే పాట ఆపేసి తల తిప్పి చూసి నవ్వింది. అరే, నీకు అంట్లు తామటం చేతనవునా? విస్మయం ప్రదర్శించాడు మోహన్. నయం, అన్నం తినటం చేతనవునా అన్నారు కాదు అంది. ఏమో, అది రాకపోవచ్చు, బియ్యవి కదా అన్నాడు. మీకునా? మీరు అదేగా నవ్వుకున్నారిద్దరు. నిజంగా నువ్వు అంట్లు తోముతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మీ ఆశ్చర్యం చూస్తుంటే నాకు మహదాశ్చర్యంగా ఉంది వెక్కిరింతలా అంది. అమ్మాయి, మీరు ఇలా కబుర్లు ఆడుకుంటూ అంట్లు అందేకపోతే వంట కాదమ్మోయ్ అంటూ వంటింటి గడపలో నుంచే కేక పెట్టింది రుక్మిణి. విజయ నవ్వుతూ చేతిలో ఉండిపోయిన మసిగిన్నే పరపరా తోమటం ప్రారంభించింది. మోహన్ బాధేసినట్లు మొహం పెట్టాడు. పని మనిషి రాలేదా విజయ? ఎందుకు అన్నాడు సానుభూతిగా. రాలేదయ్యా, అది మనిషి పొట్టకే పుట్టింది, దానికి కష్ట సుఖాలుంటాయి అంటూ దగ్గరకు వచ్చింది రుక్మిణి. నీ పెళ్ళాం అంట్లు తోముతూ ఉంటే నీకెంత బాధ కలుగుతుందో చూసావా? ఇదివరకు ఎన్నిసార్లు పని మనిషి మానేసింది కాదు, ఎన్నిసార్లు నేను పనులన్నీ చేసుకున్నాను కాను. ఎన్నడైనా ఇలా కన్నెత్తి చూసి పన్నెత్తి పలకరించావా? పైగా పని వాళ్ళకి మాత్రం సెలవులు ఇవ్వకపోతే ఎలా అని నీతులు చెప్పేవాడివి కాదు అంది రుక్మిణి. ఆపు తల్లి, ఆపమ్మ నీ దండకం, రెండు చేతులు జోడించాడు మోహన్. అయితే పెద్దొదినా, నువ్వు అంట్లు తమ్మితే విడ్డూరం ఏమిటి? నువ్వేమన్నా బియ్య చదివావా అంటూ రంగంలోకి వచ్చింది ఆడబిడ్డ. బాగా అడిగావే లలిత, నీకు పుణ్యం ఉంటుంది కానీ తోటి కోడళ్ళు ఇద్దరు మధ్యన ఓ నిప్పురవ్వ వేసి వెళ్దు, లేకపోతే ఇద్దరు ఒకటి మా ప్రాణాలు తీస్తారు అన్నాడు మోహన్. వదిన మరదల మధ్య హాస్యాలు జరుగుతూనే ఉన్నాయి. విజయ అంట్లు కడగటం పూర్తి చేసి అత్తగారికిచ్చి గదిలోకి వెళ్ళింది. మోహన్ కాఫీ తాగుతూ గదిలోకి వచ్చాడు. రాణిగారు అంట్లతో మలిసిపోయినట్టున్నారు అన్నాడు. విజయ నవ్వలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగనా అంది ముభావంగా. ఏమిటో? అస్తమానం మీరంతా నేను బిఏ చదివిన విషయమే ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటారు? మీరు చదవలేదా? బావగారు చదవలేదా? మీ సంగతులు అనుకుంటున్నారా ఎప్పుడన్నా? మోహన్ జవాబు చెప్పకుండా విజయ మొహంలోకి చూశాడు. తాళి కట్టింది మొదలు ప్రతి క్షణము విజయను తరచి తరచి చూస్తూనే ఉన్నాడు. విజయ భావాలు చదవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమెలో ఎలాంటి ఆడంబరమో ఎలాంటి బడాయితనమో కనపడదు. ఇంట్లో అందరితోనూ కలిసిమెలిసి ఉంటుంది, పని పాటలన్నీ చేస్తుంది, ఆడబిడ్డతో హాస్యాలాడుతుంది, మామూలు ఆడపిల్లలాగానే మసలుతుంది. అయినా విజయ బియ్య చదివిందన్న విషయం ఎవరూ మర్చిపోలేకపోతున్నారెందుకు? అదేమిటి అలా చూస్తూ నిలబడిపోతారు అంది విజయ విస్మయంగా. ఆహా, ఏం లేదు, ఏమిటంటున్నావు అన్నాడు తడబడుతూ. నిజం చెప్పండి, నేను బియ్య చదవటం గొప్ప సంగతిలా మీకు అనిపిస్తోందా? ఎందుకు కాదు? నా భార్య కూడా బియ్య అంటే నాకు గర్వం కాదా అప్రయత్నంగానే అన్నాడు. పోనీ అలాంటి భావం ఉంటే మీ మనసులో ఉంచుకోండి, చీటికి మాటికి అలా అంటూ ఉంటే ఏమో నాకు నచ్చటం లేదు. ఇలాంటి వ్యక్తిని గురించి అతను భయపడ్డాడు. తదేకంగా విజయమోహన్లోకి చూడసాగాడు. విజయ ఎంత సామాన్యంగా ప్రవర్తించినా ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. ఆ మొహంలో ఏదో విజ్ఞానం గూడు కట్టినట్లు తోస్తుంది. ఏదో వెలుగు ఆ కళ్ళల్లో నుంచి కాంతులు చిమ్ముతున్నట్లు ఉంటుంది. విజయ, నువ్వు చాలా తెలివైన దానివి అనాలనిపించింది. నోరు పెగల్లేదు, ఊరుకున్నాడు. విజయ, రావచ్చునా? రుక్మిణి గుమ్మం ముందు నిలబడి అడిగింది. రాక్కయ్య అంటూ పిలిచింది విజయ. మోహన్ కోపం ప్రదర్శించాడు. చాలే వదిన, పానకంలో పుడకలా వస్తావు, నీకు ఆ మాత్రం సభ్యత తెలీదు? అందుకే కదయ్యా ముందు అడిగాను అంటూ నవ్వింది రుక్మిణి. మహా అడిగావు, రావచ్చునా అంటే రాకూడదంటారా ఎవరైనా? ఎవరి సంగతో నాకు తెలియదు కానీ విజయ్ మాత్రం నిర్మోహమాటంగా చెప్పగలదు. ఇంతకీ తమరు విచ్చేసిన రాజకార్యం ఏమిటో నీతో చెప్పనయ్యా? రుక్మిణి విజయను చూస్తూ అడిగింది. సాయంత్రం ఏదైనా పిక్చర్కి వెళ్దామా విజయ? కొత్త సినిమా వచ్చిందట, లలిత సరదా పడుతోంది అంది. మోహన్ విజయ్ కేసి చూశాడు. విజయ్ నవ్వుతూ, ఏమీ అనుకోకక్కయ్య, నువ్వు లలిత వెళ్ళండి అంది. సరే అంటూ వెను తిరిగింది రుక్మిణి. ఇదిగో మరిది, ఆఫీసు మానేసి తిండి వేళ వరకు మాట్లాడుతూ కూర్చో, నన్ను మాత్రం తిట్టుకోకు అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది. విజయ, అందరం కలిసి వెళ్తే సరదాగా ఉండేదిగా, కాదన్నామెందుకు అన్నాడు మోహన్ సాలోచనగా.
మనం బీచ్కి వెళ్దాం అంది విజయ. అబ్బో, దేవి గారికి విహారాల మీదకి పోతుందా మనసు? అవును, దేవికి దేవుడితో కలిసి విహరించాలని మనసు పుడుతోంది తప్ప చిలిపిగా చూసింది విజయ. మెచ్చాం, సాయంకాలం బీచ్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. సముద్రం నిశ్చలంగా ఉంది. విజయ, మోహన్ ఇసుకలో నడుస్తూ చాలా దూరం వెళ్ళారు. ఇలా నడుస్తూ పోతూ ఉంటే సముద్రం ఎంత పొడుగుందో అంతు చూడాలనిపించడం లేదు? కుతూహలంగా అన్నాడు మోహన్. మీ కోరికలన్నీ విచిత్రంగా ఉంటాయి అంది విజయ నవ్వుతూ. ఇద్దరూ నడిచి నడిచి అలసిపోయి ఇసుకలో కూర్చున్నారు. చీకటి క్రమంగా చిక్కపడసాగింది. సముద్రంలో నుంచి కెరటాల హోరు ప్రారంభమైంది. విజయ మోహన్ చేతిని లాక్కుని చెంపకు చేర్చుకుంది. మోహన్ విజయ చేతి గాజులు సవరిస్తూ, విజయ, నువ్వు బిఏ కదా, ఏ ఎంఏనో పిహెచ్డీనో ఎంచుకోక నన్ను అంటే నీలా మాత్రమే చదువుకున్న వాడిని పెళ్లి చేసుకున్నావెందుకు? విజయ్ మాట్లాడలేదు. ఆశ్చర్యంగా చూసింది. ఈ ప్రశ్న అడగటం ఆడవాళ్ళని ఒక రకంగా కించపరచటమే. నా భర్త నాకన్నా ఎక్కువ చదివి ఉంటే మంచిదే, కానీ తప్పకుండా ఎక్కువ చదివి ఉండాలని నేను అనుకోలేదు. అది మరో రకంగా నా తక్కువతనాన్ని ఇష్టపడటమేగా. ఏం, మీకన్నా మీ భార్య తక్కువగా ఉండాలన్న ఉద్దేశం మీకు ఉండేదా అడిగింది. ఉంటే నిన్నెందుకు చేసుకుంటాను? కొంచెం ప్రయత్నం మీద నవ్వు తెచ్చుకున్నాడు మోహన్. నీకన్నా నేనే తక్కువగా చదివి ఉంటే? తక్కువ ఎక్కువ ఏమిటి, చదువు అనేది అసలు లేకపోతే కష్టం, కానీ కొంత అటో ఇటో ఉంటేయో, కానీ కొంత చదువు అయితే తప్పకుండా ఉండాలి. మనిషి విజ్ఞానవంతుడు కావటానికి విద్యావంతుడే ఉండాలిగా. అసలు మీకు ధర్మ సందేహం ఎప్పుడు కలిగింది? ఇప్పుడే ఊరికే అడగాలనిపించి అడిగాను. అవును, నువ్వేమిటో మాట్లాడాలన్నావు ఇంటి దగ్గర? మర్చిపోలేదులేండి అంటూ మోహన్ కళ్ళల్లోకి చూసింది విజయ. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు ఎంఏకి చదవాలి అంది. అదిరిపడ్డాడు మోహన్. నేనా అన్నాడు. ఎందుకంత ఆశ్చర్యం? 10 నుంచి 6 వరకే కదా మీ ఆఫీసు. రోజు కాసేపు శ్రద్ధ తీసుకుంటే. బాబోయ్, నా వల్ల కాదు. కాలేజీ మానేసి 6 ఏళ్ళయింది. హాయిగా పరీక్షలకు నమస్కారం పెట్టి సాహిత్య పఠనంలో పడ్డాను. తిండి లేకుండా ఉండగలనేమో, కానీ రోజుకొక నవల చదవకుండా గడపలేను. పైగా వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ అన్నారు. నువ్వు దగ్గర ఉండగా నేను ఎంఏకి చదవటమా? ఇంపాసిబుల్, తెలిసిందా? నా వల్ల కాదు, నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. కాసేపు మౌనంగా కూర్చుంది విజయ. సరే, మీకు బుద్ధి పుట్టినప్పుడే ప్రారంభించండి, కానీ ఇద్దరం కలిసి చదువుకుంటే బాగుండేది అంది. దిమ్మెరిపోయాడు మోహన్. అంటే నువ్వు ఎంఏకి చదువుతావా అన్నాడు అప్రయత్నంగా. చదువుతాను, చదవాలని ఉంది. ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? పుస్తకాలు పంపించమంటే పంపిస్తానని రాశారు మా నాన్న. మోహన్ చాలాసేపు మాట్లాడలేకపోయాడు. కోపం అణుచుకుంటూ అతి ప్రయత్నం మీద అన్నాడు. ఇంకా చదవాలనుకున్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? జీవితమంతా విద్యార్జనలో గడిపే వాళ్ళకి పెళ్ళికి సంసారానికి అవకాశమే లేదా? కొంత చదువు తర్వాత దేని దారి దానిదే కదా. పెళ్లి తర్వాత కూడా వీలైతే చదువుకోకూడదా అంది. మోహన్ అసహనంగా లేచి నిలబడ్డాడు. విజయ, అత్తింటి తరపు వాళ్ళు ఎవరైనా నీ చదువుకు ఒప్పుకోరేమోనన్న అనుమానమైనా రాలేదా నీకు? విజయ తెల్లబోయింది. ఇందులో ఒప్పుకోకపోవటానికే ఉంది? నేను ఇంట్లో కూర్చునే చదివి బనారస్ యూనివర్సిటీకి కడతాను. దేనికైనా ట్యూషన్ కావాలంటే ఖర్చంతా మా నాన్నగారు చూసుకుంటారు. ఇక అత్తింటి వారు ఒప్పుకోకపోవటానికి? మధ్యలో ఆపి ప్రశ్నార్థకంగా చూసింది. మోహన్ ఏటో చూస్తూ నుంచున్నాడు. అయినా అత్తయ్య ఒప్పుకోరని నేను అనుకోను, నాకు అసలు ఈ అనుమానమే రాలేదు అంటూ విజయ్ కూడా లేచింది. తర్వాత సంభాషణ ఉత్సాహంగా సాగలేదు. మోహన్ మౌనరథం పట్టాడు. అదేమిటి మీరు అలా ఉన్నారు అంటూ 2-3 సార్లు అడిగింది విజయ. కొంచెం తలనొప్పిగా ఉంది, పోదామా అన్నాడు చివరికి. అలాగే పదండి అంటూ మోహన్ చెయ్యి అందుకుని నడిచింది విజయ. విజయ్ కేసి తదేకంగా చూస్తూ మౌనంగా నడిచాడు మోహన్. రుక్మిణి, లలిత సినిమా నుంచి వచ్చి అన్నాలు తింటున్నారు. విజయ, మోహన్ కూడా భోజనాలు పూర్తి చేశారు. విజయ గదిలోకి వెళ్ళిపోయింది. లలిత హాల్లో మంచం ఎక్కింది. రుక్మిణి వంటిల్లు సర్దుకుంటూ ఉంటే అక్కడే నిల్చున్నాడు మోహన్. వదినా, నీకో మాట చెప్పాలి. ఏమిటి? తడి చేతులు తుడుచుకుంటూ అడిగింది రుక్మిణి. ఇలారా. పెరట్లోకి దారి తీశాడు. మరిదిని అనుసరించింది రుక్మిణి. వేన్నెల మసకమసగ్గా ఉంది. మందార చెట్టు దగ్గర నిలబడ్డాడు మోహన్. ఇంతకుముందు విజయ్ నీతో ఏమన్నా చెప్పిందా అడిగాడు. ఏమిటి, దేని గురించి? తన చదువు గురించి ఏమీ చెప్పలేదా?
లేదే, ఏం చదువు? క్షణం నిశ్శబ్దంగా ఉండి అన్నాడు. తను ఎంఏకి కడుతుందట. మాట్లాడవేం వదినా, విసుగ్గా అన్నాడు. నన్నేం చేయమంటావు? కోపం వచ్చింది మోహన్కి. అవును, ఏం చేస్తావు నువ్వు? ఊరికే చెప్పాను, వెళ్తాను అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఆశ్చర్యపోయింది రుక్మిణి. బిఏ చదివిన విజయ్ను పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది తానే. ఇవాళ విజయ్ ఎంఏ కూడా చదువుతానంటే దానికి బాధ్యురాలు తానేనని మోహన్ అనుకుంటున్నాడేమో. ఇప్పుడు తనేం చేయాలి? విజయ లాంటి తెలివైన పిల్ల ఎన్నో విధాల అభివృద్ధిలోకి రావాల్సిందే. దానికి తను హృదయపూర్వకంగా సహకారం ఇవ్వగలదు. కానీ భార్య బిఏ చదవటమే మోహన్కి ఇష్టం లేదు. ఇక ఎంఏ చదివి తనను అధిగమించటం అసలు సహించలేడు. ఈ సంగతి విజయ్కు చెప్పాలా? విజయ్ ఔన్నత్యానికి తను అడ్డుపడాలా? ఇదేం సమస్య? ఆ రాత్రి రుక్మిణికి చాలాసేపు నిద్ర పట్టలేదు. మర్నాటి ఉదయం 10 గంటల వేళ మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు. లలిత ఎవరింటికి వెళ్ళింది. అత్తగారు వంట చేస్తోంది. కూరల పని ఆవిడే చేస్తానంటుంది, కోడళ్ళని చేయనివ్వదు. తోడి కోడళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు విజయ గదిలో. ఉన్నట్లుండి రుక్మిణి, అన్నట్టు విజయ, నువ్వు ఎంఏకి కడతానన్నావుట, మోహన్ చెప్పాడులే, నిజమేనా? కుతూహలంగా అడిగింది. అదే అనుకుంటున్నాను అక్కయ్య. ఊరికే కూర్చుని ఏం చేయాలో చెప్పు. అవుననుకో, అయినా ఏమక్క, అత్తయ్య ఏమైనా అంటారంటావా? చచ్చా, ఆవిడకి అలాంటి దురుద్దేశాలు ఉండవు. నీ ఓపిక తల్లి, నాదేం పోయింది మధ్య అనేస్తుంది. సరే కానీ మోహన్ అడిగావా? ఆయనకు తెలుసుగా, ఆయనే చెప్పారుగా నీకు. ఆహా, అది కాదు, నువ్వు చదవటం తనకిష్టమో కాదో. అయ్యో అక్క, ఆయన అడ్డు చెప్తారని నేను అనుకోను. అత్తయ్య అడ్డు చెప్పకపోతే ఇక ఆయనకుంటుందా? నేను చదువుతానంటే ఆయనకు సంతోషం కాదు. అసలు ఆయన్ని కూడా చదవమన్నాను, తనకు ఓపిక లేదన్నారు. అయినా నిన్న చెప్పినప్పుడు నా గురించి ఏమీ అనలేదే అంది. అలా కాదమ్మా విజయ, నీ చదువు విషయం మోహన్కి ఇష్టమో కాదో ఈసారి సూటిగా అడిగి తెలుసుకో. భార్యాభర్తలిద్దరూ ఒకరి ఇష్ట ప్రకారం ఒకరు నడుచుకోవటంలో తప్పేం లేదుగా. విజయ కొంతసేపు ఆలోచిస్తున్న దానిలా కూర్చుని, ఆయన ఒప్పుకోరని నువ్వు అనుకుంటున్నావాక అడిగింది. అబ్బే, అలా అన్నానా? మోహన్ చాలా సంస్కారవంతుడు, ఇలాంటి విషయానికి సంతోషిస్తాడు కూడా. ఇలా చెప్పటం రుక్మిణికి ఇష్టమే లేదు. అయినా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఏదో చెప్పాలనిపించింది. ఒకరి అభిప్రాయం ప్రకారం ఒకరు నడిస్తేనే సుఖంగా ఉంటుంది ఇద్దరికి అంది. విజయ ఆశ్చర్యపోతూ వింది. తను చదువుకోవటం ఆయనకి ఇష్టమో కాదో అడగాల. కష్టపడేది తను కదా, ఆయనకేం కష్టం? తను చదవటం ఆయనకి ఇష్టం లేదంటే ఆయన ప్రకారం నడిస్తేనే సుఖం ఉంటుందా? ఏం మాటలు ఇవి? నీకేమన్నా కోపం వచ్చిందా విజయ? లేదక్క, కానీ నా చదువు సక్రమంగా సాగిపోతుంది అనుకున్నాను. నువ్వేమిటో దాన్ని సమస్యగా చేస్తున్నావు అని నవ్వింది విజయ. సమస్య అయినా నువ్వు దాన్ని వివేకంగా పరిష్కరించుకోవాలి, అదే నేను చెప్పేది. వెళ్తాను, అత్తయ్య ఒక్కరే పని చేసుకుంటున్నారు అంటూ రుక్మిణి వెళ్ళబోయింది. నేను వస్తా పద అంది విజయ. పర్వాలేదులే, కావాలంటే పిలుస్తానులే అంటూ వెళ్ళిపోయింది రుక్మిణి. విజయ పేపర్ చూస్తూ కూర్చుంది. ఉత్త చూడటమే మిగిలింది, చదివింది ఏమీ తలకెక్కలేదు. మోహన్ రాత్రి నుండి ముభావంగా ఉండటానికి తన చదువుకి ఏమైనా సంబంధం ఉందేమోనని ఆలోచిస్తోంది అంతరంగం. చదువుకునేది తను, కష్టపడేది తను, సాధక బాధకాలన్నీ భరించేది తను. అతనికి ఇష్టం లేని కారణం ఏముంటుంది? తన అభివృద్ధి తన భర్తకి ఇష్టం ఉండదా? మోహన్ గురించి ఇలా సంకుచితంగా ఆలోచించడానికి విజయకు మనస్కరించలేదు. భర్తను గురించి ఏర్పరచుకున్న అభిప్రాయానికి ఆదిలోనే హంసపద కాకూడదు. ఆ సాయంత్రం ఇంటికొచ్చేసరికి మోహన్ సంతోషంగానే కనిపించాడు. చేతిలో కొత్త కథల పత్రిక ఉంది. వస్తూనే అనురాధ కథ పడింది అన్నాడు. అంతలోనే తేరుకుని, అనురాధ నీకు తెలుసా అంటూ చూశాడు విజయ్ కేసి. విజయ్ నవ్వింది. కథలు రాసే అనురాధేగా? ఓ, తెలుసన్నమాట. ఈ నెల ఆవిడ కథ పడింది. పేరేమిటి? అన్వేషణ. చాలా బాగుంది. మాట్లాడకుండా పత్రిక అందుకుంది విజయ. వదినా, మంచి మాట కేక పెట్టాడు హుషారుగా. రుక్మిణి వచ్చింది. ఏమిటి పిలిచావా అంటూ. అంత గావు కేక పెడితే పిలిచావా అని అడుగుతున్నావా అంది విజయ నవ్వుతూ. నిజమే, ఎందుకలా పిలిచావు? అరే, కొత్త పత్రిక వచ్చినట్టుందే అంటూ విజయ చేతిలో నుంచి పత్రిక లాక్కుంది రుక్మిణి. అనురాధ కథ పడింది వదినా అన్నాడు. ఇందులోనే? రుక్మిణి గబగబా కాగితాలు తిరగేసింది.
అనురాధ కథ కనిపిస్తే మొహం వెలిగినట్లయింది. నువ్వు చదివావా మోహన్? అడిగింది. ఆ బస్ కోసం నుంచుంటే టైం తెలియలేదు. ఎలా ఉంది? తినబోతూ రుచాడకు స్నానానికి వెళ్ళిపోయాడు మోహన్. ముందు నువ్వు చదువుతావా విజయ? పర్వాలేదక్క, నువ్వే చూడు. ఇక్కడే కూర్చుని చదువుకుంటాను, లేకపోతే ఈ పత్రిక నాకు దక్కదు అంటూ అక్కడే సోఫాలో కూర్చుంది రుక్మిణి. ఆశ్చర్యంగా అడిగింది విజయ. బావగారు కూడా కథలవి చదువుతారా అక్క? అయ్యో, నెమ్మదిగా అడుగుతావా? అరిచి గీ పెట్టినా ఆయన పూర్తి చేసేదాకా పుస్తకం నాకెవ్వరు. కాస్తలో కాస్త మరిది నయం. టక్కున మాటలు మానేసి కథ చదవటంలో మునిగిపోయింది. విజయ మళ్ళీ పేపర్ చేతుల్లోకి తీసుకుంది. రుక్మిణి ఏకబెగిన చదివేసి తాలెత్తింది. ఎలా ఉందక్క అంది విజయ చిరునవ్వుతో. ఎంతో బాగుంది. బాగు అంటే? అబ్బా, నాకు అలా చెప్పటం రాదు. అందులోనూ అనురాధ రాసిన దాని గురించి మాట్లాడటానికి నేను ఎంతటి దాన్ని అంది రుక్మిణి అనురాధ పట్ల భక్తిభావంతో. నిజంగా అనురాధ ఎంత అదృష్టవంతురాలో. నీలాంటి అభిమానురాలు ఒక్కరున్నా చాలు అంది విజయ. ఒక్కదాన్నే కాదు, ఆంధ్రదేశం అంతా ఆవిడ్ని ఆరాధిస్తుంది. మరీ అలా అనకక్క. నీకు నచ్చుతుందని అందరికీ నచ్చుతుందా? ఏం నీకు నచ్చదా? అసలు అనురాధ కథలు నువ్వు చదవా? ఆశ్చర్యపోతూ అంది రుక్మిణి. ఎందుకు చదవను? అందరి కథలు చదువుతాను. నువ్వు చదివేశావుగా నాకి అంటూ విజయ పత్రిక తీసుకుంది. వెంటనే గుర్తొచ్చినట్లు, పోనీ బావగారికి నేను తర్వాత చదువుతాను అంటూ పత్రిక ఇవ్వబోయింది. వద్దొద్దు, ఆయన చేతికి వెళితే అంతా అయ్యేదాకా ఎవరు, ముందు ఆ కథ చదివిచ్చాయి అనేసి వెళ్ళిపోయింది రుక్మిణి. విజయ పత్రిక తిరిగేసింది చాలాసేపు. రాత్రి భోజనాల దగ్గర కూడా కథల గురించిన కబుర్లే చెప్పుకున్నారు. ఎవరెవరికి ఏ ఏ రచయితలు నచ్చుతారో చెప్పుకున్నారు. మోహన్కి 4-5 రచయితలు ఇష్టం. ఆ ఇంట్లో అందరికీ అనురాధ కథలంటే ఎక్కువ ఇష్టమట. మధ్యాహ్నం వేళ రుక్మిణి అత్తగారికి కూడా చదివి వినిపిస్తూ ఉంటుందిట. అనురాధ కథలున్న పుస్తకాలు దొరికితే కొనకుండా ఊరుకోరుట. విజయ నవ్వుతూ వింది. ఏం, నువ్వు మాత్రం ఆవిడ కథలు చదవా అన్నాడు మోహన్. ఎందుకు చదవను, కానీ నాకంత ప్రత్యేకత ఏమీ కనిపించదు. మరి బాగానే ఉంటాయి కానీ అంది. చాలే, అర్థం చేసుకోకపోవటం చేత కాకపోతే సరి అన్నాడు. పోనీ మీరు చెప్పరాదు ఆ ప్రత్యేకత ఏమిటో? నువ్వు చదివానంటున్నావుగా, చదివితేనే తెలియనప్పుడు చెప్తే తెలుస్తుందా? అతి చిన్న సంఘటన నుంచి బ్రహ్మాండమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. ఆవిడ కథ చదివిన తర్వాత మనం దాన్ని తర్కించుకోకుండా ఉండలేము. ఇవాళ అన్వేషణే తీసుకో. మోహన్ మాటలకు అడ్డొస్తూ, కథలు ఎప్పుడూ అతి చిన్న సంఘటనల నుండే వస్తాయి, ఆ మాత్రం ఎవరైనా రాస్తారు అంది. మోహన్ తీక్షణంగా చూశాడు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కూలదొయ్యాలని ప్రయత్నించడం గొప్ప అనుకుంటున్నావా? అనురాధ అంటే నీకు అసూయ, అది మాత్రం నిజం అన్నాడు. మోహన్ కోపం చూసి రుక్మిణి, లలిత కంగారు పడ్డారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది మోహన్, నీకు మాత్రం అంత కోపం దేనికి అంది రుక్మిణి మందలింపుగా. కోపం కాదు వదినా, నేనే మాట అన్నా తను విమర్శించడానికే పూనుకుంటుంది అన్నాడు. తన అభిప్రాయం తను చెప్పకూడదా? నువ్వే అపార్థం చేసుకున్నావేమో. విజయ నిష్కల్మషంగానే మాట్లాడుతుందేమో. ఆలోచించాలి కానీ, అయినా మీరు ఇలా మొహాలు మార్చు కూర్చుంటే మేం పోతాంలే లలిత అంది. లేస్తున్న లలిత చేయి పట్టి లాగింది విజయ. కూర్చోవమ్మా, నాకేం కోపం లేదు. మీ అన్నగారి కోపం పోయిందేమో అడుగు అంది. తమరి సిఫార్సేం అక్కర్లేదు వెక్కిరింతగా అన్నాడు మోహన్. నలుగురు నవ్వుకున్నారు. అయితే మోహన్, అసలు అనురాధ ఆడ మనిషి కాదని ఎవరో అన్నారే, ఆడ పేరుతో రాస్తాడట ఆయన ఎవరో. రుక్మిణి తన ధర్మ సందేహం వెల్లడించింది. ఎవరు చెప్పారు? అనురాధ ఆడ మనిషి కాకపోవటం ఏమిటి? హైదరాబాద్లో సెక్రటేరియట్లో పనిచేస్తుందని మా ఫ్రెండ్కి ఎవరో చెప్పారట అన్నాడు మోహన్. విజయ ఉండబట్టలేక, రేడియోలో పనిచేస్తుందని నేను విన్నానే అనేసింది. విజయవాడలోనా? అవుననుకుంటా. అబద్ధం, మొన్నొకసారి విజయవాడ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరు ఆ మొక్క చెప్పలేదు అన్నాడు. అయినా మోహన్, ఆవిడకి ఉద్యోగం చేయడానికి తీరుతుందంటావా? భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం అంది రుక్మిణి. అరే, అసలు ఆడదా మగదా అని ఆలోచిస్తూ ఉంటే భర్త పిల్లలు అంటావేమిటక్కయ్య అంది విజయ. ఆడదేలేదు, లేకపోతే ఆడవాళ్ళ సమస్యలను ఎత్తుకుని రాస్తుందా? అవును, పాయింటే అంది లలిత. ఇంతకీ ఆవిడకి ఎంత వయసు ఉంటుందనుకుంటున్నారు అంది విజయ. 40 దాటవు అంది రుక్మిణి. ఎక్కడ 40 వదినా, 50కి దగ్గరుంటాయి. ఆవిడ రాతలు తెలియటం లేదు, ఎంతో అనుభవంతో రాసినట్టుంటాయి అన్నాడు మోహన్. వయసు ఎక్కువైన కొద్దీ అనుభవాలు ఎక్కువ అవుతాయనా మీరు అనేది? బొత్తిగా పసితనం వదలని పెద్దవాళ్ళని ఎంతోమందిని చూశాను నేను అంది విజయ. నువ్వు చూడటానికేంలే, నువ్వు చూసిన వాళ్ళ సంగతి కాదు
వెటకారంగా అన్నాడు మోహన్. అనుభవం మాట ఎలా ఉన్నా అభ్యుదయంగా రాస్తుంది కాబట్టి అనురాధ చాలా చిన్నదే ఉంటుందని నేను అనుకుంటున్నాను అంది విజయ పెంకిగా. అసాధ్యం. చిన్న వయసులో అంత చక్కటి కథలు రాయటం ఎవరికి సాధ్యం కాదు. 2-3 పెద్ద కథలు కూడా రాసింది. చిన్నవాళ్ళలా రాయగలరా అన్నాడు మోహన్. వంటిల్లంతా సర్దుకుని వచ్చింది నారాయణమ్మ. ఏవర్రా తెల్లవార్లు కూర్చుంటారా, పడుకోరాదు అంది మందలింపుగా. ఆవిడ మాటలు ఎవరూ వినిపించుకోలేదు. చదువుతూ చదువుతూ చాప మీద ఒరిగిపోయిన మనవరాలను పక్కలో వేసుకుని నిశ్చింతగా నడుము వాల్చింది నారాయణమ్మ. విజయ అప్పుడే గుర్తొచ్చినట్లు మోహన్తో, అనురాధ అంటే మీకు చాలా అభిమానం అంటున్నారు, ఆవిడకి ఎప్పుడైనా ఉత్తరం రాశారా అంది ఆసక్తిగా అడుగుతున్నట్లు. ఉత్తరమా? ఏమో, నేను ఎప్పుడూ రాయలేదు, ఆవిడ అడ్రస్ తెలియదుగా అన్నాడు. పత్రిక వాళ్ళకి రాస్తే వాళ్లే రీడైరెక్ట్ చేసి పంపిస్తారేమోగా, అడ్రస్ అడిగితే వాళ్ళు చెప్పరా అంది విజయ. అవును మోహన్, నిజంగానే ఓసారి నేను అలాగే అనుకున్నాను. నీతో చెప్పలేదు కానీ అప్పుడెప్పుడు ఆవిడ కథ చదివి బాగా రాశారండి అని ఆవిడకి ఒక ఉత్తరం రాస్తే బాగుండు అనుకున్నాను. ఆ తర్వాత ఏమో మర్చిపోయాను అంది నొచ్చుకుంటున్నట్లుగా రుక్మిణి. ఇప్పుడేం మించిపోయింది, ఈ కథ చదివావుగా, ఇప్పుడు రాయరాదు అంది విజయ. మరి అడ్రస్సు? ఆవిడ ఎక్కువగా ఏ పత్రికలో రాస్తుందో ఆ పత్రిక రాస్తే వాళ్లే పంపిస్తారు. అవును, అలా చేద్దాం మోహన్, తప్పకుండా రాస్తాను నేను. ఇదిగో ఈ కథ చదివాక దీని మీద రాస్తాను. రుక్మిణి చాలా సరదా పడింది. అసలు ఈ ఊళ్ళోనే ఉంటారేమో అంది విజయ నవ్వుతూ. ఆహా, ఈ ఊళ్ళోనే అయితే మనం వెళ్దాం విజయ, వెళ్ళి చూద్దాం అంది రుక్మిణి ఉత్సాహంగా. నేను వస్తాను అంది లలిత. మీరందరూ వెళ్తే నేను వస్తాను అన్నాడు మోహన్. విజయ మళ్ళీ నవ్వింది. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఆవిడెక్కడుంటుందో తెలియదు కానీ అప్పుడే మనం ప్రయాణాలు కట్టేస్తున్నాము. ఈ ఊళ్ళో మాత్రం రచయితలు ఉండరా, అడ్రస్లు కనుక్కుంటే సరి, వరుసగా అందరినీ చూడొచ్చు అంది. అందరూ అనురాధను అప్పుడే చూసేసినట్టు సరదా పడ్డారు. రుక్కు అంటూ రామారావు గదిలో నుంచి కేక పెట్టాడు. వస్తున్నా, పుస్తకం అయిపోయింది కాబోలు, లేకపోతే నేను గుర్తే రాను అంటూ లేచింది రుక్మిణి. లలిత కూడా రుక్మిణితో పాటే లేచి వెళ్ళిపోయింది. మోహన్ ఆవలిస్తూ లేచాడు. విజయ లైటార్పు వచ్చింది. విజయ మృదువుగా పిలిచాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు. విజయ మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. అనురాధ అదృష్టం గురించి. అవును విజయ, సిరులు సంపదలు ఉంటాయి పోతాయి, కళలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. అసలు అవి పుణ్యాత్మలకే దైవదత్తం అవుతాయి అన్నాడు. దైవదత్తం కాదు కానీ, వద్దులేండి, మీ మాట కాదన్నానని మళ్ళీ మీకు కోపం వస్తుంది. అయితే మీరు కళాహృదయులేనన్నమాట అంటూ అతని సరసనే మంచం మీద ఒరిగింది విజయ. ఆ మర్నాడు మధ్యాహ్నం అంతా అనురాధకు ఉత్తరం రాయటంలోనే గడిచింది కాలం. ఉత్తరం రాయటం పూర్తయ్యాక నేను వెళ్తానులే అంటూ లలితే వెళ్ళి ఉత్తరం డబ్బాలో పడేసి వచ్చింది. జవాబు ఎప్పటికొస్తుందంటావు అంది రుక్మిణి విజయ్తో. చెప్పలేము, అసలు వస్తుందో రాదో. కొందరు రచయితలు జవాబులే రాయరట. అయినా అది పత్రిక ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ ఆవిడికి పంపాలి, ఆవిడ జవాబు రాయాలి. 2-3 వారాలైనా పట్టదు. అమ్మో, అన్ని రోజుల నిరుత్సాహపడింది రుక్మిణి. ఇంకా ఆ ఉత్తరంలో ఇలా రాయాల్సిందేమో, అలా రాయాల్సిందేమో అని 4 రోజుల దాకా అంటూనే ఉంది రుక్మిణి. 4 రోజులు పోయాక ఏదో మాటల సందర్భంలో, చదువు మాట మోహన్ అడిగావా విజయ అడిగింది రుక్మిణి. కొంచెం సేపటి వరకు జవాబు చెప్పలేదు విజయ. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా అడగదలుచుకోలేదు అక్కయ్య అంది. ఆశ్చర్యం కనిపించనీయలేదు రుక్మిణి. అంటే అడగటం అంత అవసరం కాదనుకున్నావా? అవునులే, ఇందులో అడగటానికి మాత్రమే ఉంది. నువ్వు చదవాలే కానీ మోహన్ వద్దంటాడా? లేదక్కయ్య, ఆ ఉద్దేశం ప్రస్తుతానికి విరమించుకున్నాను అంది. అదేమిటి, ఎంఏకి చదవటం మానేస్తావా ఆశ్చర్యపడింది రుక్మిణి. ఈ ఏడాదికి అలాగే అనుకుంటున్నాను, మొత్తంగా కాదు. ఈ ఏడాదికి మాత్రం మానటం ఎందుకు? నా చదువు గురించి ఆయన మళ్ళీ మాట మాత్రంగానైనా అడగలేదు. నేను చదవటం ఆయనకి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. ఇష్టమే అయితే ఆ ప్రసక్తి ఎత్తకుండా అంత పట్టనట్లుంటారా అంది. ఆహా, వేరే ఏ గొడవలో నన్ను పడి మర్చిపోయాడేమో. పోనీ ఒకసారి అడిగి చూస్తే ఏం పోతుంది విజయ? ఏం పోతుందా? దెబ్బతిన్నట్లు చూసింది విజయ. అసలు ఏం అడగాలి? నేను చదవటం మీకు ఇష్టమా కాదా అని అడగాలా? ఇష్టం లేదంటే ఇష్టమా కాదా అని అడగటం అంటే ఇష్టం లేదంటే మానేయాల్సిందేగా. లేకపోతే ఆయన ఇష్టాల గురించి అడగటం ఎందుకు? అలా అడగను, ప్రస్తుతానికి ఆపుకుంటాను. ఇదేం ఆలోచన అన్నట్లు రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది.
4 రోజుల క్రితం మోహన్ వచ్చి విజయ చదువు గురించి కోపంగా మాట్లాడినప్పటి నుంచి రుక్మిణికి అదే ఆలోచన పట్టుకుంది. ఆ అమ్మాయి చదువుతానని చెప్తుంది, ఇతను రుసరుసలాడతాడు. విజయ్ ఊరుకోదు. నా చదువు మీద నీ ఇష్టాలేంటి అంటుందేమో. ఏం చెబుతాడు, ఇరుకున పడతాడు, అప్పుడన్నా కొంచెం మారతాడేమో అదే ఆలోచిస్తోంది రుక్మిణి అప్పటి నుంచి. తీరా ఈ అమ్మాయి అతన్ని అడగకుండా మానుకుంటానంటుందేమిటి? ఎదురు తిరిగి అడగకపోతే ఇంకేం తెలుసుకుంటాడు? మానేయటం అంటే ఎప్పటికీ అని కాదు, ఈ సంవత్సరమే మొదలు పెట్టాలంటే వెంటనే ఫీజు కట్టాలి. మా వాళ్ళు కట్టేస్తారనుకో, పోనీ ఈ సంవత్సరానికి ఆగుదాం అనిపిస్తుంది. ఈయనకి ఎప్పటికన్నా గుర్తొచ్చి అడుగుతారో లేదో తెలుస్తుంది కదా. ఇప్పుడే అడిగితే ఆయన కాదంటే నాకు చాలా కష్టం వేస్తుంది. నేను ఏదో ఒకటి అనకుండా ఉండలేను కదా. ఏం గొడవ వస్తుందోనని కొంచెం జంకుగానే ఉంది. ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఏడాది ఊరుకుందాం అనుకుంటున్నాను. ఆ పుస్తకాలు ఏవో చదువుకుంటూ కాలక్షేపం చేస్తాను. సరేలే విజయ, అలాగే కానీ వచ్చే ఏడాది మాట కదా. అప్పటికి నీకు పిల్ల పుడితే ఇంకేం చదువుతావులే, చదువుదారి చదువుదే. అయ్యో, అప్పుడే పిల్లలా? సిగ్గుపడింది విజయ. నాకు ఎంఏ చేయాలన్న కోరిక. తప్పకుండా చేస్తాను తర్వాతైనా. అతను వద్దన్నా చేస్తాను. ఈ ఏడాది ఎందుకు ఆగుతానంటే కాస్త తెలుసుకుంటాడేమోనని చూస్తాను. విజయ, చదువుకు అంతెక్కడుంది? ఎంఏ తర్వాత ఇంకేదో అంటారు, డాక్టరేట్ అంటారు. అవన్నీ అవసరమా? ఆ పుస్తకాలన్నీ ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఆ జ్ఞానం రాదా? అది చాలదా? విజయ నవ్వింది. ఇంట్లో కూర్చొని చదివితే ఆ డిగ్రీ ఇస్తారా? క్వాలిఫికేషన్ లేకపోతే ఉద్యోగం ఇస్తారా? ఏమిటి, ఉద్యోగం కూడా చేద్దామనా? నా సంగతి కాదక్క. ఎవరు ఏ చదువు చదివారో చెప్పే క్వాలిఫికేషన్ కాగితాలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు కదా అంటున్నాను. అవునులే, ఆ మాట నిజమే. దానికేం కానీ నీ చదువు గురించి మోహన్తో ఇప్పుడే మాట్లాడరాదు? ఓ ఏడాది పాడు చేసుకోవటం దేనికి? అలాగే అనిపిస్తుంది అక్క, కానీ ఆయన అడగాలని లేదు. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే నాకేం సంతోషం అనిపిస్తోంది మళ్ళీ. విజయ మొహం అంతా ఓ రకమైన విషాదం ఆవరించినట్లు కనిపించింది రుక్మిణికి. విజయం చూస్తూ ఉంటే రుక్మిణికి విభ్రాంతి కలిగింది. విజయ, నువ్వు చిన్నదానివే కానీ చాలా వివేకంగా మాట్లాడతావు అంది. ఇందులో వివేకం ఏముంది? ఎటూ తేల్చుకోలేకపోతే అదేం వివేకం అంది విజయ మందహాసంతో. పోని సహనం అనుకో, నీకు ఓర్పు ఎక్కువలా ఉంది. ఓర్పు కాదు, ఏమీ కాదక్క. తెగించలేని తరానికే ఓర్పు అని పేరు పెట్టుకుంటామేమో. వదిన, అమ్మ పిలుస్తోంది అంటూ లలిత రావటంతో రుక్మిణి లేచి వెళ్ళిపోయింది. ఆ రోజు మగవాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. భోజనాలు అయ్యాక మోహన్ పేపర్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. పోస్ట్ మ్యాన్ వీధి గుమ్మంలోకి వచ్చాడు. 2 ఉత్తరాలు అందిస్తూ టపా సంచి దించుకున్నాడు. మనీ ఆర్డర్ ఉంది బాబు అన్నాడు. ఎవరికోయ్? పేపర్ పడేసి లేచాడు మోహన్. కాగితాల కట్టలో నుంచి ఫారం బయటకు తీసి చూశాడు పోస్ట్ మ్యాన్. అనురాధ గారికి బాబు అన్నాడు. ఎవరు? అనురాధ? ఆవిడెవరు అంటూ మనీ ఆర్డర్ ఫారం అందుకున్నాడు మోహన్. 2 వైపులా చూశాడు. తల గిర్రును తిరిగింది. అనురాధ రాసిన అన్వేషణ కథకి పత్రికాఫీసు నుంచి వచ్చిన పారితోషికం 50 రూపాయలు. అరే, ఏమిటిది? చేతులు కంపిస్తూ ఉంటే ఫారం గట్టిగా పట్టుకుని అడ్రస్ చదివాడు. ఆ మనీ ఆర్డర్ ముందు కేర్ ఆఫ్ వాసుదేవరావు గారి అడ్రస్కి విజయవాడకి వెళ్ళి అక్కడి నుండి తిప్పి పంపితే ఇప్పుడు విశాఖపట్నంలో ఈ ఇంటి అడ్రస్కి వచ్చింది. విజయవాడ తన అత్తగారి ఊరు, వాసుదేవరావు గారు తన మామగారు. ఈ అనురాధ. మోహన్ మస్తిష్కం బండబారిపోయింది. ఆలోచనలు స్తంభించాయి. వదినా అంటూ వెర్రి కేక పెట్టాడు. సిలోన్ వింటున్న రామారావు పరిగెత్తుకొచ్చాడు. ఏమిట్రా అలా గావు కేక పెట్టావు అంటూ. పోస్ట్ మ్యాన్ బిర్ర బిగుసుకుపోయాడు. రుక్మిణితో పాటు లలిత, విజయ కూడా పరిగెత్తుకొచ్చారు. ఏమిటి, టెలిగ్రామా? రుక్మిణి కంగారుగా అంది. కాదమ్మా, మనీ ఆర్డరు బిక్కుబిక్కుమంటూ చెప్పాడు పోస్ట్ మ్యాన్. ఎవరికి? అనురాధమ్మ గారికండి, పత్రిక వారు పంపించారు. అనురాధమ్మ? మా ఇంట్లో ఎవరూ లేరే. అందరికన్నా వెనకాల వచ్చిన నారాయణమ్మ అంది. విజయ పోస్ట్ మ్యాన్తో నాదేలేండి అని 2 అడుగులు వేసి భర్త చేతిలో ఉన్న ఫారం అందుకుంది. పోస్ట్ మ్యాన్ అప్రయత్నంగానే పెన్ను తీసి అందించాడు. దాదాపు అంతా అచేతనావస్థలో మ్రాన్పడి ఉండిపోయారు. సంతకాలు పూర్తి చేసి నోట్లు అందుకుంది విజయ. ఇదిగోనమ్మా, మీకు లెటర్స్ కూడా ఉన్నాయి అంటూ పోస్ట్ మ్యాన్ 2 కార్డులు 2 కవర్లు ఇచ్చాడు. అవన్నీ రీడైరెక్ట్ అయి వచ్చినవే. అన్నీ అనురాధ పేరుతోనే ఉన్నాయి. విజయ ఆ ఉత్తరాలు కూడా పట్టుకుని పోస్ట్ మ్యాన్ చేతికి 2 రూపాయల కాగితం అందించింది. దించిన తల ఎత్తకుండా గదిలోకి పరిగెత్తింది. ఎక్కడి వాళ్ళక్కడే కథల్లో మంత్రించిన రాళ్లలాగా చైతన్యం లేకుండా నించునే ఉన్నారు చాలాసేపు.
ఎప్పటికో కొంతసేపటికి స్వప్నచారిలా నడుస్తూ వీధిలోకి దారితీశాడు మోహన్. ఇంత ఎండవేళ ఇప్పుడు ఎక్కడికి రా అంటూనే ఉంది నారాయణమ్మ. పిలుస్తున్న వినిపించుకోకుండా రోడ్డెక్కి కనుచూపు మేర దాటిపోయాడు మోహన్. రుక్మిణి, ఏమిటలా మతిపోయిందలా నించున్నావు అంది గట్టిగా అత్తగారు. రుక్మిణి పెద్ద భారం దించుకుంటున్నట్లు నిట్టూరుస్తూ. ఎంత విచిత్రంగా ఉంది, మనకు మాట మాత్రం కూడా తెలియదే అంది. వదినా, అనురాధంటే చిన్నోదినేనా? లలిత అపనమ్మకంగానే అంది. ఏమో వదినా, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావటం లేదు అంది. రామారావు చొరచొర చూశాడు చెల్లెలకేసి. నీ అనుమానం బ్రహ్మాండంగా ఉంది. ఆ మనీ ఆర్డరు నీకో నాకు పంపించలేదే మా పత్రికల వాళ్ళు? బాగుంది, మనకెందుకు పంపిస్తారు? మనం ఏమైనా కథలు రాసామా అంది లలిత. ఒప్పుకున్నావా? కథ రాసిన వాళ్ళకే పత్రిక వాళ్ళు పారితోషికం పంపిస్తారు. ఎన్నాళ్ళు అనురాధ అనే కలం పేరుతో ఈఎంఐ రాస్తుందన్నమాట అన్నాడు రామారావు తన వివరణకు తనే తెల్లబోతూ. అందరి మనసులో ఆనందంతో నిండిపోయినట్లయింది. చూడు రుక్కు, ఇది చాలా శుభ సమయం. మనమంతా ఎంతో సంతోషించాలి. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళు. అనురాధ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు చెప్పు. ఆమె నా మరదలు కావటం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పు. అసలు ఆమె మన కుటుంబంలోకి రావటం మనకెంతో సంతోషంగా ఉందని చెప్పు. వెళ్ళి మాట్లాడు. నువ్వు ఆవిడ తోటికోడలు కావటం నిజంగా నీ అదృష్టం అన్నాడు రామారావు. అంత ఆశ్చర్యంలోనూ దాబాయింపుగా అంది రుక్మిణి. నేను ఆవిడ తోటికోడలయ్యానా? ఆవిడే నా తోటికోడలైంది అంది. ఏదైనా ఒకటి వెళ్ళు. మనందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పు ముందు అన్నాడు. రామారావు స్వతహాగా చాలా ముభావంగా ఉండే వ్యక్తి. మాట్లాడే అవసరం వచ్చినా చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. అలాంటి వాడు రచయిత్రి అయిన అనురాధ తన మరదలేనని తెలిసి అణుచుకోలేని భావావేశంతో తన ఆనందమంతా మాటల్లో వెల్లడించాడు. వెళ్ళు అని నన్ను అనకపోతే మీరే వెళ్ళి మాట్లాడరాదు, రండి వెళ్దాం అంది రుక్మిణి. కాదులే, నువ్వు వెళ్ళు ముందు, నేను మాట్లాడతా తర్వాత. ఎందుకు మాట్లాడను? తొందరగా వెళ్ళు. తనతో మాట్లాడి కబుర్లని నాకు చెప్పు రుక్కు. అనురాధ మనకింత ఆత్మీయురాలైంది, మన ఇంట్లో మనిషి అయిపోయింది. నిజంగా మోహన్ అదృష్టవంతుడు అన్నాడు రామారావు. సరిగ్గా ఈ సమయంలోనే మోహన్ ఎటో వెళ్ళిపోయాడేమిటి అంది రుక్మిణి. వాడికి మాతే పోయింది అంది నారాయణమ్మ. చిన్నన్నయ్య ఏ పార్కులోనో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అంది లలిత నవ్వుతూ. రెండత్తయ్య, నేను ఒక్కదాన్నే ఆమెతో ఏం మాట్లాడగలను? ముగ్గురం కలిసే వెళ్దాం అంది రుక్మిణి నిలబడ్డ చోటు నుంచి కదలకుండా. ఇది మరీ బాగుంది, చిన్న వదిన మనకు కొత్త ఏమిటి? రా వెళ్దాం, అనురాధను చూద్దాం అంటూ దారి తీసింది లలిత విజయ గదికేసి. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.